హలో వాయిస్ మేమైతే ఈరోజు వంటకు వచ్చేసాం. మేము క్రేజీ అవెంజర్స్. చూసినట్టయితే మేము సామాన్ అన్నీ తెచ్చుకున్నాం. 1 kg చికెన్ తెచ్చుకున్నాం, మిగతా అన్ని సామాన్ తెచ్చుకున్నాం. తీరా అక్కడ తీసుకొని పెట్టేద్దాం. మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు మేము మొత్తం కటింగ్ చేసేస్తున్నాం. ఓకేనా? మిర్చి, ఉల్లిగడ్డ, పసుపు, బియ్యం, చికెన్ మసాలా, మిగతా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం. తీరా ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ చదువు. అవి పుదీనా తింటూ మంచిగా తొందర ఏం రాకలేదు. తొందర కట్ చేయి రాకలేదు. అరే హల్కు, నువ్వెంతసేపు పుదీనా తొందరది విడిస్తుంది. పచ్చిమిర్చి ఇట్లా మనం పొడుగ్గా కట్ చేసుకుంటే పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఉంటుంది. చికెన్ కూడా మంచి క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుంది మనకి. చూడండి ఇట్లా అల్గడ అంటే ఇట్లనే ఉంటుందా? సరేదేంపని మొక్కని చూస్తే నవ్వొస్తుంది. ఇగో టమాటాలు కూడా ఇన్ని ఉన్నాయి. జాగ్రత్త. కడిగేసి మంచిగా కడగండి. ఇప్పుడైతే మనం ఒకసారి చూపిరా, ఇక్కడ కెమెరా దగ్గర చూపి ఒకసారి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, నెక్స్ట్ టమాటాలు, నెక్స్ట్ ఇంకే. ఇప్పుడు వచ్చేసి టమాటాలు కట్ చేసుకుందాం. దగ్గర టమాటాలు ఎప్పుడు లావుగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి బియ్యం కడుక్కుందాం. మేము 4 ఉన్నాం కాబట్టి మాకు సరిపోయేంత బియ్యం. వాడు కూడా వస్తుంది కదా. అదే మరేంది, ఇంకొంచెం పోయి. ఇప్పుడైతే రైస్ కడుక్కుంటున్నాం. పోయిరా, మెల్లగా వస్తుంది. చాలు. రైస్ని మరీ ఇలా గట్టిగా అనొద్దు, లైట్గా ఇట్లా పైన అనాలి. ఇప్పుడు ఎసరికైతే వాటర్ పోసుకోవాలి. ఓకే. రైట్, చలో పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇక వాళ్ళు కట్టెలు తెస్తున్నాడు చూడండి. కట్టెలు మోసే పని అయిందిరా. ఇప్పుడు మనం అయితే పొయ్యి అంటే పెట్టుకుని అయితే కట్టెలు తెచ్చినాం ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి తెచ్చినవురా? ఇప్పుడైతే మా వాడు కట్టెని ఇరగొడుతున్నాడు. వాళ్ళకి ఇరగొట్టు, నీ బలం చూపి. ఏం చేస్తున్నావురా? చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంట అయితే తెలిగింది. ఇప్పుడు దీని మీద గిన్నె పెట్టుకుందాం. మూత పెట్టేశారు. ఆల్క్ ఎట్లా పెట్టాలి ఫస్ట్ ఇది? అంతే అండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ వేసుకొని కడుక్కుంటున్నారు మా వాళ్ళు. 2 లెగ్ పీస్ కడుగు పోరాడు. ఎంతరా చికెన్? కిలో మీద ఒక 1/2 కిలో ఎక్కువ. కడుగు. కొన్ని వాటర్ పోయండి, వేస్ట్ చేయక.
మంచిగా కొట్టిండారా చికెన్? మా వాడు ఇంకా ఇగో టమాటాలు కట్ చేస్తాం. కొంచెం అరే నీకు టమాటాలు అంటే అంత ఇష్టమారా? బాగుంటాయి కానీ ఏం బాగుంటాయి? విటమిన్ సి ఎక్కువ ఉంటుందనా? నువ్వు చెప్పరా విటమిన్ సి అంటే ఏంటిది? విటమిన్ సి అంటే పుల్లదనం ఫ్రెండ్స్. ఫుల్ ఫామ్ అడిగినరా? ఫుల్ ఫామ్ రా రే. ఫ్రెండ్స్ విటమిన్ సి అంటే దాని ఫుల్ ఫామ్ ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు పొయ్యిలో పెట్టడానికి మా వాడు ఇంకా కట్టెలు ఇరగొట్టడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు. ఇరగొట్టరా? వంట వండుతుందండి మంచిగానే. అన్నం ఇరగొడతా అన్నాడు కదరా, పెడితే పోయేదేమున్నదిరా? ఇంకొక 5 నిమిషాల్లో అన్నం అయిపోతుంది. ఇరగొట్టడానికి రెడీగా ఉన్నాడు. రెడీయారా? రెడీ అండి. బ్యాట్మెన్ వచ్చి సక్సెస్ఫుల్ ఇరగొట్టాడు. ఇరగొట్టినావారా? ఇరగొట్టేసినా. ఇగో ఇంకోటి ఇరగొడతా. వాట్ హ్యాపెండ్ హల్క్? ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం ఉడుకుతుంది, ఒకసారి మూత తీసి చూద్దాం. సింపుల్ మంచిగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు ఇద్దరు హ్యాండ్ బ్రేజ్ ఎవరో ఒకరు విన్నగా ఉంటారా తొందరగా. మళ్ళీ సెకండ్ సారి హల్కే విన్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం అయిపోయింది, దించుకుందాం. మంచిగా వేడివేడిగా అయిపోయింది. ఇక చికెన్కి స్టార్ట్ అయిపోదాం. చికెన్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. అయితే వేసుకుంటున్నాం. కాలిందారా అల్కు? టమాటాలు తొక్కులు కూడా స్టార్ట్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. అరే ఇట్లా మంట తొందరగా అయితేనే తినేది, అర్థమైంది? మంట మంచిగా ఉన్నదా? ఓకే ఇప్పుడైతే అల్లం వేసుకుందాం. అల్లం మంచిగా పడ్డదారా? ఏం కాదు, ఇంకొంచెం. మంచిగా ఏదనుకున్నారా? ఓ బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మసాలా కొంచెం వేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నాం. ఏం కాదండి, ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. కింద మీద పసుపు అంతా పడేటట్టు కలపాలి. ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలా కిందికి పైకి తిప్పుకుంటూ ఉండాలి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాం, దంచిన గరం మసాలా. అరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నాను. కూర
టమాటాలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు పైనుంచి కొంచెం టమాటాలు వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే పైనుంచి కొంచెం టమాటాలు అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ టమాటాలు వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ పక్షులు వెళ్తున్నాయి. ఏమైందిరా నవ్వుతున్నావు? హల్క్ బాయ్, ఏ హల్క్ పెట్టుకో నువ్వు హల్క్ పెట్టుకో. అయిందారా కూర? మంచిగా అవుతుందా? మొత్తం పొగల్నే ఉన్నారు కదరా. హల్క్ ఊదు ఊదు. కాలిందా? హల్క్ హల్క్ ఏమైందిరా? కాలింది. ఏమైంది? కాలింది. కాలిందా? ఏమైంది? కాలింది. చేయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం కారం పొడి వేసుకుందాం. చాలా ఎక్కువ అవుతుందా? చాలా ఇంకొంచెం పడుతుంది అనుకుంటా. చాలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కూర ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ గ్రేవీ ఇప్పుడు మళ్ళీ దగ్గర అయినాక మళ్ళీ కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేయండి ఫ్రెండ్స్. దగ్గర మంచిగా ఉడికింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఆల్రెడీ ఉడికింది. కొంచెం మసాలా దానికి పడితే ఇక దింపేసుకోవడమే. ఇమ్రా హల్క్. అండ్ చికెన్ పీస్ ఎవరికి? చికెన్ పీస్ నాకే. నీకు ఇయ్య. నిమ్మకాయలు తెచ్చినావారా? ఫ్రెండ్స్ ఇప్పుడు మూతదిరా కన్ను మన కళ్ళు మన. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుందాం. ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి. క్యాన్ కాడ పెట్ట, క్యాన్ ఎట్టుకొచ్చు. ఇక్కడ కాదురా, అక్కడ పెట్టు. తినేది అక్కడ లేపాడ పెట్టు. చికెన్ అయితే ఇట్లా వచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అడుగు అంటుకున్నదా? ఏం కాదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం వేసుకుంటున్నాం. ఏంట్రా కొంచెం కొంచెమే కావాలనుకుంటే మళ్ళీ తింటాం. రే షోకేశ్ వాడ కూర్చోను. అక్కడ కూర్చోబెట్టి వడ్డీరా. లైన్గా కూర్చోండి. కర్రీ వేస్తున్నావారా? జరుపుకోరా. ఇగోరా భయ్, ఈరా మంచి. తినరా. కర్రీ ఎట్లున్నదా? ఎట్లున్నది?
ఇది చూపి మంచిగా ఉడుకున్నాయా పీసెస్? చింపి చూపి. మొత్తానికైతే కూర సక్సెస్. సూపర్. కూర బాగా వచ్చింది, మంచిగా టెండర్ ఉడికింది చికెన్. సో ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందారా? ఎంతసేపు తింటావురా వారం? అయిపోయిందిగా మంచిగా. ఎట్లున్నది కూర? చెప్పమా ఏంటిది? అయిపోయిందా తినడు? అన్నలు, అక్కలు, చెల్లెలు, ఇప్పటివరకు మేము చేసిన వీడియో అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇప్పటికైతే చీకటి అయిపోయింది. మా సామాన్లు తట్టబుట్ట అంతా సర్దుకొని వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో కండి.